ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరకామణి ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆయన 75,000 దొంగతనం జరిగితే 15 కోట్ల రూపాయలు కట్టించుకున్నారు, పెద్ద రాదంతం చేస్తున్నారు అని చెప్తున్నారు. గతంలో దాన్నే చిన్న దొంగతనం అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఆయన టైంలో దొంగతనం జరిగింది కాబట్టి ఆయన కట్టక తప్పదు. ఎంత జరిగింది ఆయన తెలవదు. అది 15 కోట్లు జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం బయటికి తీస్తుంది, వాళ్ళు సమాధానం చెప్పాలి కదా దానికి. చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అనేది వాళ్ళే నిర్ణయించాలి. జగన్ గారు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇలా మీడియా సమావేశంగా పెట్టి చంద్రబాబు పరిపాలన బాగోలేదు, పవన్ కళ్యాణ్ పరిపాలన బాగలేదు, లోకేష్ పరిపాలన బాగలేదు అని విమర్శిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా అప్పుల ప్రభుత్వం అయిపోయిందని అన్నారు ఆయన, మీరేమన్నారు? లోగడ అప్పుల ప్రభుత్వం అయిపోవడానికి లోగడ ఎన్ని అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు నడిపించారు. మొత్తం రైతులు అకౌంట్లో కూడా డబ్బులు కూడా సరిగ్గా వేయకుండా, విద్యార్థులు చదువుకునే విద్యార్థులకు కూడా డబ్బులు ఫీజు రింబర్స్మెంట్ వేయకుండా అప్పుడు ఈ ప్రభుత్వం భర్తీ చేసింది అవన్నీ. అలాంటప్పుడు మరి ఇంకా సంక్షేమ పథకాలు ఏవి వేయలేదు. జగన్ గారి టైంలో అసలు ఏవి కూడా మనకు సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అన్నీ ఇస్తున్నామన్నారు కానీ ఏదీ లేదు. అదేవిధంగా పొలాలు అందరికీ కూడా తాకట్టు పెట్టేసి బ్యాంకు లోన్లు తెచ్చి సంక్షేమ పథకాలు నడిపారు తప్ప ఏది కూడా కూడబెట్టి చేసింది లేదు. మీకైతే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఒక మాటలో మీరేమంటారు? కూటమి ప్రభుత్వం పరిపాలన బాగుంది ముందు. రైట్, థ్యాంక్ యూ.